ఆ జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. ఆ జిల్లాలోని ముఖ్య నగరంలో కూడా వైసీపీ జెండా తిరుగు లేకుండా ఎగిరేది. అయితే ఇదంతా గత వైభవం. ప్రస్తుతం ఆ ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ సీట్లు కూటమి ఖాతాలో చేరిపోయాయి. ఇక మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా తాజా రాజకీయం రచ్చ రేపుతుంది. అక్కడ గత మున్సిపల్ ఎన్నికల్లో ఆ సిటీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈసారి మా వంతు అంటుంది. టీడీపీ వైసీపీ మాత్రం మీకంత సీన్ లేదు అంటుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. మీరు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వైసీపీ ఇక్కడ అని చెప్పి ఆ పార్టీలు కాన్ఫిడెంట్ గా కాలర్ ఎగరేసి మరీ చెప్తున్నారట. ఇంతకీ ఏదా మున్సిపల్ కార్పొరేషన్? మున్సిపల్ ఎన్నికల్లో పందెం వెయ్యి, నీదో నాదో పై చెయ్యి. వైసీపీ వర్సెస్ టీడీపీ. నెల్లూరు మే సవాల్. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా గత 2 ఏళ్లుగా ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది. 2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లకు 54 గెలిచిన వైసీపీ సిటీలో క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీకి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కకుండా చేసి అఖండ విజయం సాధించింది. కొన్ని డివిజన్లలో ఏకగ్రీవం కాగా పోటీ చేసిన మిగిలిన చోట్ల కూడా వైసీపీనే విజయం వరించింది. అయితే అప్పట్లో అన్ని స్థానాలు వైసీపీ గెలవడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడి అనైతిక విజయం సాధించారంటూ వైసీపీపై టీడీపీ మండిపడింది. ఇక 2024 ఎన్నికలకు ముందు మేయర్ శ్రవంతి సహా పలువురు కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల తర్వాత మరికొంతమంది వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇటీవల మేయర్పై కొన్ని రోజుల పాటు అవిశ్వాసం డ్రామా నడిచిన తర్వాత మేయర్ పదవికి శ్రవంతి రాజీనామా చేశారు. నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఇన్ఛార్జ్ మేయర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే త్వరలోనే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో అన్ని డివిజన్లను వైసీపీ కైవసం చేసుకోగా ఈసారి ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకోవడం మా వంతు అంటోంది టీడీపీ. ప్రస్తుతం ఉన్న 54 డివిజన్ల సంఖ్య పెరిగి 72 స్థానాలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల పలు సందర్భాల్లో మంత్రి నారాయణతో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొత్తం అన్ని డివిజన్లలో టీడీపీనే గెలవాలని కేడర్కు చెప్పారు. అయితే వైసీపీ మాత్రం తగ్గేదే లేదంటోంది. అధికార కూటమిపై ప్రజల్లో నమ్మకం సన్నగిలిందని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ వైపే ఉంటారని వైసీపీ నేతలు ఢంకా బజాయించారు. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకలేదని, అయితే తమకు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్నారు వైసీపీ నేతలు. అయితే ఇక్కడే ఓ అతి కీలక మ్యాటర్ ఉందంటున్నారు నెల్లూరు నగర రాజకీయాలు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అప్పుడు వైసీపీలో ఉండగా ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అనుసరించడంలో కోటంరెడ్డిది ప్రత్యేక పంథ. ఇక నెల్లూరు సిటీకి చెందిన ప్రస్తుత ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అప్పట్లో వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు రూప్ కుమార్ టీడీపీలో ఉన్నారు. ఈ పరిణామాలు టీడీపీకి కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. పైగా టీడీపీ అధికారంలో ఉంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి లోకల్ ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. దీంతో టీడీపీ కూటమిని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఆ పార్టీకి ఆ జిల్లాతో పాటు ఆ నియోజకవర్గం కూడా బలమైన కంచుకోట. అయితే ఆ నగరంలో పార్టీ నేతలు 4 వర్గాలుగా చీలిపోయారట. ఈ 4 స్తంభాలాటలో మళ్ళీ 3 వర్గాలు ఒక టీంగా ఏర్పడితే పార్టీ అధినేత దగ్గర బంధువు మరొక టీంను నడుపుతూ ఉన్నారట. అయితే కంచుకోటలో ఎవరి టీం వారిదే అన్నట్లుగా పొలిటికల్ గేమ్స్ ఆడుతూ ఉంటే అది రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇస్తుందని క్యాడర్ వాపోతుందా? కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే పడిపోతామని చెప్తున్నా లీడర్లు పట్టించుకోవడం లేదని క్యాడర్ చెప్తుందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరా 4? కడప నగరంలో 4 స్తంభాలాట. ఓవైపు రవీంద్రనాథ్ రెడ్డి, మరోవైపు అవినాష్ రెడ్డి, అంజాద్ బాషా, సురేష్ బాబు. కలివిడిగా విడివిడిగా గ్రూపుల గోల. వైసీపీలో కడప కుంపటి. కడప వైసీపీ నేతల్లో అంతర్గత పోరు చాప కింద నీరులా సాగుతుందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయని సమాచారం. నగరంలో ఎవరి వర్గాలను వాళ్లు బలోపేతం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట. జిల్లా అధ్యక్షుడిగా రవీంద్రనాథ్ రెడ్డి కడప సిటీలో తన పట్టు పెంచుకుంటున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఇటీవల కడప నగరంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకుని రవీంద్రనాథ్ రెడ్డి వర్గం పట్టు బిగించిందట. ఇక కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు ఎవరికి వాళ్ళు విడివిడిగా గ్రూపులు మెయింటైన్ చేస్తున్నా అవసరమైతే ఆ ముగ్గురు చేతులు కలిపి ఒకే గ్రూపుగా మారుతున్నారని టాక్ నడుస్తోంది. ఈ రెండు గ్రూపుల పోరుకు తోడు 4 స్తంభాలాటలో నలిగిపోతున్నాం బాబోయ్ అని క్యాడర్ వాపోతుందట. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడప ఆ పార్టీకి కంచుకోట. అలాంటి జిల్లాలో నేతల మధ్య అంతర్గత వైరం ఆ పార్టీకి కష్టాలు తెచ్చిపెడుతుందని చెప్తున్నారు. పైకి అంతా బాగానే ఉన్నా లోపల నేతల మధ్య అంతర్గత పోరు పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారుతోందంటోంది క్యాడర్. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఒకవైపు, అంజద్ బాషా, సురేష్ బాబు, ఎంపీ అవినాష్ రెడ్డి వర్గాలు మరోవైపుగా కడప నగరంలో నడుస్తున్న రాజకీయాలు మేయర్ ఎన్నిక విషయంలో బయటపడ్డాయని క్యాడర్ వాపోతుందట. పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య వర్గపోరు అధికార కూటమికి బలంగా మారుతుందని పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు మాట్లాడుకుంటున్నారట. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటును ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దానిలో భాగంగానే ఆయన నగరంలో తన పట్టును పెంచుకుంటున్నారని చెప్తున్నారు. అయితే వైసీపీ ఈ సీటును ఎప్పటినుంచో ముస్లిం మైనారిటీ వర్గాలకు కేటాయిస్తోంది. దానిలో భాగంగా గతంలో ఇక్కడి నుంచి గెలిచిన అంజద్ బాషాను డిప్యూటీ సీఎంగా కూడా నియమించింది. అయితే రవీంద్రనాథ్ రెడ్డి కడప కుర్చీలో కర్చీఫ్ వేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, నేతల మధ్య చిచ్చు పెట్టేందుకే ఇలాంటి పుకార్లను వ్యాపింపజేస్తున్నారని మరో వర్గం చెప్తోంది. దీనివల్లే నేతల మధ్య గ్యాప్ పెరిగిందంటున్నారు వాళ్ళు. ఇక మొన్నటిదాకా మాజీ మేయర్ సురేష్ బాబుకు కడప నగరంలో బలమైన నేతగా పేరుంది. దీనికి తోడు సురేష్ బాబు సామాజిక వర్గం కూడా భారీగా ఉండటంతో ఆయన హవా సాగేది. అయితే కడప జిల్లా వైసీపీ ఇన్ఛార్జిగా రవీంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక సురేష్ బాబు వర్గం నుంచి కొంత భాగం రవీంద్రనాథ్ రెడ్డి వైపుకు మళ్లిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక అంజద్ బాషా, సురేష్ బాబు మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరిగినప్పటికీ తాము కలిసే ఉన్నామంటూ వాళ్లు గట్టిగానే కౌంటర్ ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో వర్గపోరు చేటు చేస్తుందని కార్యకర్తలు వాపోతున్నారట. క్యాడర్ గోడు చూసి నగరంలో 4 స్తంభాలాటకు నేతలు ఫుల్ స్టాప్ పెడతారో లేదో చూడాలి. అది సీఎం ఇలాకా అయినా ప్రతిపక్షం తడాకా చూపిస్తుంది. అక్కడ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో పార్టీ తుడుచుపెట్టుకుపోయినా అక్కడ పెద్ద ఆయన ఫ్యామిలీ వైసీపీ పరువును కాపాడుతున్నారట. ప్రతిపక్షంలో ఉన్న అధికార కూటమి బలం పుంజుకోకుండా చేస్తున్నారట. అక్కడ పెద్దయిన పొలిటికల్ హవా తగ్గకపోవడమే కాదు, కూటమి గ్రాఫ్ ఏ మాత్రం పెరగకుండా చేస్తున్నారట. సీఎం సొంత జిల్లాలో ఈ సీన్ కూటమి వర్గాలను పరేషాన్ చేస్తూనే ఉందట. ఒక నియోజకవర్గంలో టీడీపీకి నాయకత్వమే లేకపోగా మరో చోట ఉన్నా లేనట్లే ఊగిసలాడుతుందట. ఇంతకీ ఏపీలో ఎక్కడుందా స్థానం? ఎవరా పెద్ద ఆయన? కూటమి తుఫాన్లోనూ పెద్దిరెడ్డి ఫ్యామిలీ హవా. పుంగనూరులో పెద్దిరెడ్డి పాగా, తంబళ్లపల్లిలో ద్వారకానాథ్ విజయం, రాజంపేటలో మిథున్ రెడ్డి గెలుపు, సీఎం ఇలాఖాలో పెద్దిరెడ్డి తడాఖా. ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్ అంటేనే ఒకవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకోవైపు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఇలా త్రిమూర్తులు దర్శనమిచ్చే పవర్ఫుల్ పాలిటిక్స్ కనిపిస్తాయి. ఇద్దరు ముఖ్యమంత్రులుగా, ఒకరు మంత్రిగా పనిచేసిన 3 పార్టీల ముఖ్య నేతలున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరికి వారు రాజకీయంగా తమ పట్టు నిలుపుకునే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. కుప్పంలో సీఎం చంద్రబాబుకు తిరుగు లేకపోగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ కూడా తాము ప్రాతినిధ్యం వహిస్తోన్న చోట్ల పట్టు నిలుపుకుంటోంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమ హవా కొనసాగిస్తోన్న పెద్దిరెడ్డి ఫ్యామిలీ తమ సొంత నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీ బలపడకుండా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగానే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుండి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిస్తే, రాజంపేట పార్లమెంట్ స్థానం నుండి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వరుసగా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
దీంతో ఆయా నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ తమ పట్టు నిలుపుకున్నట్టయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ కూటమి తిరుగులేని మెజార్టీని సాధించిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుండి పోటీ చేసిన ముగ్గురిని మాత్రం ఓడించలేకపోయింది. ఎన్నికలు పూర్తయి కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయిన ఆ 2 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం కూటమి పార్టీలో ఇంకా బలపడని పరిస్థితి నెలకొందట. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న తంబళ్లపల్లిలో టీడీపీకి నాయకత్వమే లేని పరిస్థితి నెలకొంది. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ ను పక్కన పెట్టిన టీడీపీ హైకమాండ్ జయచంద్రారెడ్డికి అవకాశం ఇచ్చింది. ములకల చెరువు మద్యం కేసులో నిందితుడిగా మారిన జయచంద్రారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన టీడీపీ తంబళ్లపల్లిలో క్యాడర్ కు లీడర్షిప్ లేకుండా చేసింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ తో పాటు నియోజకవర్గంలో ఉన్న నేతలెవరూ పార్టీ నడిపించేలా కనిపించకపోవడం, టీడీపీ అధిష్టానం ఎవరికీ బాధ్యతలు అప్పగించకపోవడంతో తంబళ్లపల్లిలో అధికార పార్టీ ప్రభావం కనిపించట్లేదని చెప్తున్నారు. మరోవైపు కూటమిలోని భాగస్వామి పార్టీలైన జనసేన, బీజేపీలు కూడా తంబళ్లపల్లిలో యాక్టివ్ గా లేని పరిస్థితి నెలకొంది. తంబళ్లపల్లిలో బీజేపీకి చల్లపల్లి నరసింహారెడ్డి లాంటి బలమైన నాయకులున్నా ఆయన యాక్టివ్ గా లేకపోవడంతో అక్కడ అధికార పక్షం డీలా పడినట్టు స్పష్టమవుతోందంటున్నారు. పుంగనూరు నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలమైన నాయకుడిగా కొనసాగుతుండటంతో అక్కడ టీడీపీ దూకుడు చూపించలేకపోతోందని చెప్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ కాస్త హడావుడి చేసిన కూటమి నేతలు ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఇక జనసేనకు పుంగనూరులో బలమే లేకపోగా అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా చల్లా బాబు హడావుడి చేద్దామని చూస్తున్నా పార్టీలో అసమ్మతి వర్గం ఎప్పటికప్పుడు ఆయనకు బ్రేకులు వేస్తూనే ఉందట. పుంగనూరు టీడీపీలోని ఒక వర్గం చల్లా బాబుకు సహకరించకపోవడంతో అక్కడ పెద్దిరెడ్డి ప్రాబల్యం కంటిన్యూ అవుతోందని చెప్తున్నారు. అధికార టీడీపీ దూకుడు ప్రదర్శించకపోవడం, బీజేపీ, జనసేనలు యాక్టివ్ గా లేకపోవడం పెద్దిరెడ్డికి కలిసొస్తోందట. దీంతో పొంగనూరులో కూటమి బలపడని పరిస్థితి నెలకొందట. ఇక రాజంపేట పార్లమెంట్ సీట్ నుండి వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దూకుడు కూడా అధికార కూటమి బ్రేకులు వెయ్యలేని పరిస్థితి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ సీట్ నుండి కూటమి అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగి గట్టి పోటీనే ఇచ్చినా ఆ తరువాత 3 పార్టీలు కలిసి పార్లమెంట్ స్థానం పరిధిలో పని చేయకపోవడం వైసీపీకి కలిసొచ్చే అంశంగా మారింది. మాజీ సీఎం కిరణ్ కుమార్ తరచూ నగిరిపల్లికి వస్తున్నా రాజంపేట పార్లమెంట్ స్థానంలో బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా కూటమి బలాన్ని పెంచలేకపోతున్నారని టాక్. ఇక మాజీ సీఎం కిరణ్ ను టీడీపీ, జనసేన నేతలు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆయన నగిరిపల్లికి వచ్చినప్పుడల్లా సొంత క్యాడర్ తోనే సమావేశం అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక టీడీపీ రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ప్రసాద్ బాబు ఉండడం, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కలిసికట్టుగా పని చేయకపోవడంతో అక్కడ కూడా వైసీపీ దూకుడు కొనసాగుతోందట. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో కూటమి హడావిడి కనిపించని పరిస్థితిపై చర్చ నడుస్తోంది. పెద్దిరెడ్డి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షం స్ట్రాటజీ వర్కౌట్ కాని పరిస్థితి ఉందట.